తెలంగాణ రాష్ట్ర కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం నీటిపారుదల రంగానికి మాత్రమే కాకుండా పారిశ్రామిక అవసరాలకి, చెరువులను నింపడానికి, తాగునీటికి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ కాళేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఈ నేపథ్యంలో నీటిపారుదల రంగంలో గత 4 దశాబ్దాల అనుభవం కలిగి ఉండి వరంగల్ నగరానికి నీటిపారుదల సలహాదారులుగా పనిచేస్తూ అనేకమైనటువంటి పుస్తకాలు రాసిన రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీ పాండురంగారావు గారు మనతోనున్నారు. వారిని అడిగి మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యత ఏంటి, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిన ఆవశ్యకత ఏంటి సార్? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ మెగా ఇంజనీరింగ్ మావెల్. అది బ్యూటిఫుల్గా కన్సీవ్ చేయబడింది. యాక్చువల్గా మనకి 2 నదులు ఉన్నవి, గోదావరి నది, కృష్ణా నది. గోదావరి నదిలో మనకి ఎనార్మస్ వాటర్ రిసోర్సెస్ ఉన్నవి, వేరే కృష్ణా నదిలో ఉన్నటువంటి రిసోర్సెస్ మనం ఆల్రెడీ ఎగ్జాస్ట్ చేసాము. మన కృష్ణా నదిలో 299 టీఎంసీ వాటర్ అలాట్మెంట్ ఉంది. అదే గోదావరి నదిలో 954 టీఎంసీ వాటర్ అలాట్మెంట్ ఉంది. సో ఈ వాటర్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ వాటర్ని ఉపయోగించుకోవాలంటే ఎలా ఉపయోగించుకోవాలి? ఇది వాటరు గోదావరి ఏమో లోయెస్ట్ లెవెల్లో ప్రవహిస్తున్నది, వేరే మనకి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా హయ్యర్ లెవెల్స్లో ఉన్నవి. సుమారుగా గోదావరి కాళేశ్వరం దగ్గర 100 మీటర్స్లో ఉంటుంది. వేరే మన ఇరిగేషన్ ల్యాండ్స్ అన్నీ కూడా 200, 300, 500, 600 మీటర్స్ లెవెల్లో ఉన్నవన్నమాట. సో అందుకని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మనకు అవసరము. సో ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డిసైడెడ్ టు గో ఫర్ a lift irrigation, mega lift irrigation project and named it as Kaleshwaram lift irrigation project. ఫైనల్గా మనము 625 మీటర్స్, దట్ ఈస్ కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు సిరీస్ ఆఫ్ లిఫ్ట్స్ తోటి సిరీస్ ఆఫ్ రిజర్వాయర్స్ నింపుకుంటూ మనం వెళ్తుంటాం అన్నమాట అండి. సో వీ హ్యావ్ ఎ టోటల్ స్టోరేజ్ ఆఫ్ 141 టీఎంసీ ఆఫ్ వాటర్ ఈ సిరీస్ ఆఫ్ రిజర్వాయర్స్లో నింపబోతున్నాము. సో ఇట్స్ ఎ బిగ్ మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. సో ది నెసెసిటీ ఈజ్ టు బిల్డ్ a lift irrigation project at Kaleshwaram to feed to almost 20 districts of Telangana which are badly starving for water. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ని కాళేశ్వరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడిగడ్డ అనే ప్రాంతంలో నిర్మాణం చేస్తున్నారు. ఎంతో విస్తృతం ఉన్నటువంటి గోదావరి నది కట్టడం, ఆ ప్రాంతంలోనే కట్టడం వెనుక ఉద్దేశం ఏంటి సార్? గోదావరి హ్యాస్ బికమ్ ఎఫిమిరల్. యాక్చువల్గా నీళ్లు పారడం లేదు అందులోనూ. వేరేస్ మనం కాళేశ్వరం దగ్గర వచ్చేటప్పటికి ప్రాణహిత, ఒక బ్యూటిఫుల్ ట్రిబ్యూటరీ టు గోదావరి, ప్రాణహిత నదిలో నుంచి మనకి రిసోర్సెస్ ఉండవన్నమాట. సుమారుగా 500 to 600 టీఎంసీ ఆఫ్ వాటరు గోదావరిలో కలుస్తుంది కాళేశ్వరం, అదే సంగమం. సో అక్కడ మనం కట్టినట్లయితే మనకి ప్రాణహిత వాటర్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మనం లిఫ్ట్ చేయడం కోసం అని చెప్పి మనము కాళేశ్వరం దగ్గర ఈ బ్యారేజ్ కట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక బ్యారేజ్, ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా అనేక నిర్మాణాల సమాహారం అని చెప్పవచ్చు సార్. అంటే అనేకమైనటువంటి సర్జ్ పూల్స్ కానివ్వండి, సబ్ స్టేషన్స్ కానివ్వండి, టన్నెల్స్ కానివ్వండి, ఇవన్నీ ఎన్నో నిర్మాణాల సమాహారంగా మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని చెప్పుకుంటాం. సో ఇందులో 7 లింక్స్ ద్వారా మనం చెప్తాము. వాటిని గురించి వివరించండి సార్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఇందాక చెప్పినట్లుగా సుమారుగా 524 మీటర్స్ లిఫ్ట్ చేస్తున్నాము వాటర్ని. 7 లింక్స్, 28 ప్యాకేజెస్ ఉన్నవి. ఒక్కొక్క లింక్ ద్వారా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం లిఫ్ట్ చేస్తాము, అక్కడ స్టోర్ చేసుకుంటాము, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి. ఆ విధంగా వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ స్టోరేజ్ ఆఫ్ 141 టీఎంసీ ఆఫ్ వాటర్ ఇన్ డిఫరెంట్ రిజర్వాయర్స్. 169 టీఎంసీ ఆఫ్ వాటరు ఇరిగేషన్ కోసం అని చెప్పి, అదేవిధంగా 40 టీఎంసీ ఆఫ్ వాటరు డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కోసం అని చెప్పి, అదేవిధంగా 16 టీఎంసీ ఆఫ్ వాటరు ఫర్ ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్. సో ఇంత హ్యూజ్ ప్రాజెక్టు మనము కాళేశ్వరం దగ్గర 100 మీటర్స్ లెవెల్లో కట్టి అక్కడి నుంచి అంచెలంచెలుగా హయ్యెస్ట్ లెవెల్ 624 మీటర్స్ కొండపోచమ్మ రిజర్వాయర్ వరకు తీసుకుని వెళుతున్నాము. ఇట్స్ ఎ గ్రేట్ ఇంజనీరింగ్ మావెల్. So we are going to lift about 225 TMC of water in a season, in the flood season. And every day we are going to lift about 2 TMC of water. దేశంలోని మిగతా ప్రాజెక్టులతో పోలిస్తే
ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఖర్చుని తానే భరించి కడుతున్నటువంటి అత్యంత పెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని చెప్పొచ్చు. సో ఈ ప్రాజెక్టుకి ఎంత నిర్మాణ వ్యయం అవుతుందని అంచనా ఉంది సార్? ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్ట్ ఇది రీఇంజనీరింగ్ చేసి సుమారుగా 80,000 crores. ఈ 80,000 crores కూడా 7 లింక్స్ 28 ప్యాకేజెస్లో ఉన్నవి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే ముందు గోదావరి నది మీద మహారాష్ట్ర ప్రభుత్వం ఒక 11 ప్రాజెక్టులను కట్టింది. వాటి గురించి మీరు గతంలో ఒక పుస్తకం కూడా రాసి ఉన్నారు. ఆ పుస్తకం గురించి మహారాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్టుల గురించి వివరించండి. మహారాష్ట్ర గవర్నమెంట్ బాబ్లీ ప్రాజెక్ట్ కట్టి దాంతోపాటు ఇంకా 11 ప్రాజెక్టులు అప్స్ట్రీమ్లో కట్టి దే హ్యావ్ బ్లాక్డ్ ది ఎంటైర్ వాటర్ రిసోర్సెస్ కమింగ్ టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఆ విధంగా మనకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి రావాల్సినటువంటి నీళ్ళన్నీ ఆగిపోయినవి. సో దానిని ఏ విధంగా మనము కాంపెన్సేట్ చేయగలము అనేటటువంటి డిస్కషన్స్లో మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ హ్యాస్ కమ్ ఇన్ ది రైట్ డైరెక్షన్. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైనవి మోటార్ని పంపు చేసేటువంటి పంపులు. మనం బయట వాటిని బాహుబలి పంపులను కూడా పిలుస్తుంటాము. అంత పెద్ద సైజులో అవి ఉంటాయి. వాటి సైజ్ ఎంత, వాటి కెపాసిటీ ఎంత? ఇప్పుడు యాక్చువల్గా మనము స్ట్రైట్వే కాళేశ్వరం దగ్గర ఒక బ్యారేజ్ కట్టాము, మేడిగడ్డ బ్యారేజ్, తర్వాత అన్నారం, తర్వాత సుందిల్లా బ్యారేజెస్, 3 బ్యారేజెస్. సో 3 బ్యారేజెస్ ఈ మేడిగడ్డ బ్యారేజ్లో దాని యొక్క కెపాసిటీ 16.17 TMC, అదేవిధంగా అన్నారంలో 10.87 TMC స్టోరేజ్, సుందిల్లలో 8.83 TMC స్టోరేజెస్. సో ఒకదాని తర్వాత ఒకటి పంప్ చేసుకుంటూ వెళతామన్నమాట అండి. ఇక్కడ సుమారుగా 9 పంపులు పనిచేస్తుంటవి. 2 TMC వాటర్ని మనం ఎత్తిపోయాలి అందులో. ఈచ్ పంప్ కెపాసిటీ 40 megawatts. హార్స్ పవర్లో కన్వర్ట్ చేసినట్లయితే 53,640 హార్స్ పవర్. అలాంటివి 9 పంపులు పనిచేస్తూ ఉంటవి. మనం అందరం కూడా మన ఇంట్లో 1 HP 2 HP 3 HP చూసినాము. మున్సిపాలిటీలో మనం 300-400 HP వాడతాము. ఇక్కడ లింక్స్ 3లోకి వెళ్ళేటప్పటికీ బాహుబలి పంప్స్ వాడుతున్నాము. బాహుబలి అంటే 139 megawatts. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పంప్స్ BHEL వాళ్ళు తయారు చేశారు. ఈజ్ ప్రౌడ్. ఒక పంపు 139 megawatts పంపు, దాన్నే మనం బాహుబలి అంటాము. దాని యొక్క హార్స్ పవరు 186,000 హార్స్ పవర్. 186,000 హార్స్ పవర్ ఉన్నది. సో ఇంత పెద్ద మల్టీపర్పస్ ప్రాజెక్టు ఈ మధ్యకాలంలో ఎక్కడ లేదు. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. అండ్ దీంతో మనము వాటర్ని లిఫ్ట్ చేస్తున్నాము. ప్రతిరోజు 2 TMC వాటర్ని లిఫ్ట్ చేస్తున్నాము. ఈ విధంగా మనం ఆల్మోస్ట్ 70 kilometers లెంగ్త్ ఆఫ్ గోదావరిలో మనం స్టోర్ చేస్తున్నాం అన్నమాట. సో వీఆర్ గోయింగ్ టు స్టోర్ అబౌట్ 141 TMC వాటర్ ఇన్ దీస్ రిజర్వాయర్స్. అదేవిధంగా ఇక్కడి నుంచి మనము లిఫ్ట్ చేసి మిషన్ కాకతీయ కూడా సుమారుగా తెలంగాణలో 46,000 ట్యాంక్స్ ఉన్నవి మేము రిమోట్ సెన్సింగ్ ద్వారా ఐడెంటిఫై చేసాము. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఇది గోదావరి అనేది డౌన్ స్ట్రీమ్లో వస్తుంది. ఇది అయిన తర్వాత ఇక్కడ మనము ఎల్లంపల్లి బ్యారేజ్ ఇక్కడ చూస్తున్నారు మీరు. ఈ బ్లాక్ అంతా కూడా వాటర్ అన్నమాట అండి. తర్వాత డౌన్ స్ట్రీమ్ ఆఫ్ గోదావరి ఇట్లా వెళుతుంది. ఇక్కడ ప్రాణహిత వచ్చి జాయిన్ అవుతుంది. జాయిన్ అయిన తర్వాత కాళేశ్వరం ఇక్కడ వస్తుంది అనమాట అండి. ఇది మానేరు రివర్. ఈ మానేరు రివర్ యూ కెన్ సీ డ్రై రివర్. ఇది లోయర్ మానేరు డ్యామ్. ఈ లోయర్ మానేరు డ్యామ్ అప్ స్ట్రీమ్లో మిడ్ మానేరు ఇక్కడికి వస్తుంది. ఇది అయిన తర్వాత అప్పర్ మానేరు. ఇది కూడా ఒక లింక్ అనమాట అండి. ముఖ్యంగా మనము కాళేశ్వరం నుంచి బేసికల్గా మనము వాటర్ని లిఫ్ట్ చేసి ఎల్లంపల్లిలో వేస్తాము. ఎల్లంపల్లి నుంచి మళ్ళీ లిఫ్ట్ ద్వారా మిడ్ మానేరుకి వస్తుంది. ఈ మిడ్ మానేరు నుంచి సిరీస్ ఆఫ్ లిఫ్ట్స్ తోటి మల్లన్న సాగర్కు వెళుతుంది. ఆ మల్లన్న సాగర్ నుంచి హైయెస్ట్ పాయింట్ కొండపోచమ్మకు వెళుతుంది అన్నమాట. సో ఇదంతా కూడా మనకు సుమారుగా ఇది హాఫ్ గోదావరి బేసిను, ఇదంతా కూడా గోదావరి బేసిను, ఇదంతా కూడా కృష్ణా బేసిను. ముఖ్యంగా మనకి ఇక్కడ చూడాల్సింది రామప్ప. దిస్ ఇస్ గన్పూర్ లేక్, రామప్ప లేక్, లక్నవరం లేక్. ఇవన్నీ కూడా గోదావరి బేసిన్లో ఉన్నవి. ఇదేమో పాకాల్, ఇది కృష్ణా బేసిన్లో ఉన్నది. మన దేవాదుల నుంచి పంపింగ్ ద్వారా ఈ రామప్పని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి కొంత పంపింగ్ చేసి ఈ డ్రైనేజ్ డివైడ్ హైయెస్ట్ పాయింట్ దగ్గర తీసుకెళ్ళినట్లయితే వాటర్ ఫ్లోస్ బై గ్రావిటీ టు పాకాల్. ఇక్కడి నుంచి కంప్లీట్గా డౌన్ అప్ టు ఖమ్మం దాకా మనము ఈ గోదావరి నీళ్లు కృష్ణా బేసిన్లోకి తీసుకుని వెళ్ళవచ్చు. మహబూబాబాద్, డోర్నకల్ ఏరియాస్కి. బ్లాక్ అన్నీ కూడా వాటర్ బాడీస్. యూ కెన్ సీ ది బిగ్గెస్ట్ వాటర్ బాడీస్ ఆఫ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. అదేవిధంగా లోయర్ మానేరు డ్యామ్. ఇక్కడ మిడ్ మానేరు
అప్పర్ మానేరు ఇక్కడ. సో ఈ వాటర్ బాడీస్ అన్నీ సుమారుగా 2500 వాటర్ బాడీస్ ఈ కంప్లీట్గా మనము ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ తోటి మనము నింపబోతున్నాము. ఈ ఎల్లంపల్లి బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్లో కూడా కంప్లీట్ గోదావరి అంతా కూడా ఇదంతా డ్రై బెడ్. సో డ్రై బెడ్ అలా ఎప్పుడైతే మనము ఈ వాటర్ని ఈ కంప్లీట్గా ఈ వాటర్ బాడీస్లో మనం నింపినట్లయితే, చెరువుల్లో నింపినట్లయితే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెరిగి ఇవన్నీ కూడా పెరీనియల్ అవుతాయన్నమాట. ఈ డ్రై శాండ్ అంతా కూడా బ్యూటిఫుల్గా బ్లాక్లోకి మారిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు గోదావరి నది బ్లాక్ అంతా కూడా వాటరు, వైట్ అంతా కూడా శాండ్ అనమాట అండి. సో దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ శాటిలైట్ డేటా. ఈ వాటర్ బాడీస్ అన్నీ కూడా మనం ఇందులో చూపించాము. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి గల ముఖ్య ఉద్దేశం వ్యవసాయ రంగానికి నీటిపారుదలని ఇవ్వడము. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎన్ని ఎకరాలకి మనం ఇస్తున్నాము? సుమారుగా 45 lakh acres ఇరిగేషన్ పొటెన్షియల్ ఇందులో క్రియేట్ చేయబడుతున్నారు. 1 కోటి ఎకరాలని మాగాణిలోకి తీసుకుని రావాలనే కాన్సెప్ట్ తోటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టార్ట్ చేసింది. సో అందులో 45 lakhs ఇది ఇరిగేట్ చేయబోతున్నది. దాంతోపాటు డ్రింకింగ్ వాటరు, దాంతోపాటు ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ కూడా మనము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మనము ఎన్విసేజ్ చేయబోతున్నాం. అదేవిధంగా భారతదేశ చరిత్రలోనే నీటిపారుదల రంగానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళు కాకతీయ రాజులు. సో అట్లాంటి నీటిపారుదల రంగం మీద, కాకతీయుల చరిత్ర మీద మీరు విస్తృతమైనటువంటి పరిశోధన చేస్తున్నారు. సో ఈ సందర్భంగా కాకతీయుల నీటిపారుదల రంగం గురించి మాకు కొంత వివరించండి. మనము గోదావరి బేసిన్, కృష్ణా బేసిన్లో ఉన్నాము. ఇవన్నీ కాకతీయ రాజులు ఆల్మోస్ట్ 1000 years బ్యాక్ వాళ్ళ ఇరిగేషన్ టెక్నాలజీని బాగా డెవలప్ చేశారు. సో దాని మీద మేము ఒక బుక్ రాసాం, ఇరిగేషన్ టెక్నాలజీ ఆఫ్ కాకతీయాస్. ఈ ఇరిగేషన్ టెక్నాలజీ ఆఫ్ కాకతీయాస్ మీద గత 40 years నుంచి మనం చేస్తున్నాము. ఈ కాకతీయ కాన్సెప్ట్ ఏమిటంటే 3T కాన్సెప్ట్: ట్యాంక్, టెంపుల్ అండ్ టౌన్షిప్. సో వాళ్ళు కట్టినటువంటి చెరువులు ఈవెన్ ఆఫ్టర్ 1000 years మనకు ఉన్నవి. రామప్ప, పాకాల్, లక్నవరం, ఇవన్నీ గ్రేట్ ట్యాంక్స్. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఒక హ్యూజ్ రిజర్వాయర్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఒక ఈళ్ళది వేసిన 1 TMC ఉంటే స్టోరేజ్ కోసం అని చెప్పి 2 to 3 TMC కెపాసిటీ ఉన్న స్టోరేజ్ని వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. అలాంటివి దే హ్యావ్ డన్ అబౌట్ 46,000 ట్యాంక్స్ ఇన్ తెలంగాణ. సో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో ముఖ్యంగా ఈ ట్యాంక్స్ని కూడా ఫిలప్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ ట్యాంక్ ఇరిగేషన్ మనం చేసినట్లయితే గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఈ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ పెరిగినట్లయితే మనం తెలంగాణలో సుమారుగా 20 లక్షల పైన బోర్వెల్స్ అండ్ ఓపెన్ వెల్స్ ఉన్నవి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫంక్, సరిగా పనిచేయట్లేదు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోయింది. ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పి ఈ ట్యాంక్స్ అన్లో మనం నింపినట్లయితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా రిజ్యూనేట్ అవుతాయి. సో మనకి ఒక్కొక్క బావి, ఒక బోర్వెల్ కానీ, ఒక ఓపెన్ వెల్ కానీ, ఒక ఎక్స్ట్రా 1 acre ఇరిగేషన్ మనకు పొటెన్షియల్ క్రియేట్ చేయగలిగితే ఇండైరెక్ట్గా మనకి 20 లక్షల ఎకరాలు ఈ విధంగా గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఎన్హాన్స్మెంట్ ద్వారా ఈ డిఫంక్ బోర్వెల్స్, ఓపెన్ వెల్స్ మనకు బ్రహ్మాండంగా ఇరిగేట్ చేస్తాయన్నమాట. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులను నింపడం ద్వారా మీరు భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. ఒక చెరువులో నీటిని నింపినప్పుడు ఎంత మేరకు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది? ఆల్మోస్ట్ 1 kilometer పరిధిలో బ్రహ్మాండంగా మన వాటర్ రిసోర్స్ పెరుగుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా, ఈ మిషన్ కాకతీయ ద్వారా మనం నింపినటువంటి చెరువులు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెరగడం మూలాన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్ట్రీమ్స్, చిన్న చిన్న నల్లాస్ అవన్నీ కూడా దే స్టార్టెడ్ ఫ్లోయింగ్. అల్టిమేట్లీ దే గివ్ బ్యూటిఫుల్ ఇన్ఫ్లోస్ టు అవర్ గోదావరి రివర్. పాత రోజుల్లో ది హోల్ గోదావరి వాజ్ అండర్ డెగ్రడేషన్. Ecological imbalance వలన it has become ephemeral. Now with this Kaleshwaram project, with these beautiful inputs of groundwater enhancement, now it gets rejuvenated. Now it starts flowing. So manaki Godavari will become a perennial river. So Kaleshwaram project has the greatest contribution of reviving almost a defunct Godavari into a perennial Godavari. This is going to be one of the biggest scientific contributions of our Kaleshwaram project.
సార్ అలాగే గతంలో రాష్ట్ర ప్రభుత్వాల్లో నిర్మాణం తలపెట్టిన అనేకమైనటువంటి ప్రాజెక్టులు సంవత్సరాల కొద్దీ టైం తీసుకునేటివి, కొన్ని అయితే దశాబ్దాల పాటు పట్టినా కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ కాళేశ్వరం విషయంలో కేవలం 3 సంవత్సరాల్లోనే ప్రాజెక్టు 90% పూర్తయింది. సో దీని గురించి మీరేం చెప్తారు? No, it is one of the very well planned and executed projects. From top to bottom, ఎంతో డెడికేషన్ తోటి ఈ వర్క్ టేకప్ చేశారు. ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ పుషింగ్ ఫార్వర్డ్ టు సీ దట్ ది వాటర్ రిసోర్సెస్ ఆఫ్ గోదావరి ఆర్ ప్రాపర్లీ యూటిలైజ్డ్. సో ఇది గ్రేటెస్ట్ మావల్. ఇందులో పంపులు, ఇందులో ఉన్నటువంటి టనెల్స్, ఇందులో ఉన్నటువంటి సర్జ్ పూల్స్, దే ఆర్ ఆల్ గ్రేటెస్ట్ థింగ్స్. ఈ లింక్లో ఒక లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4, లింక్ 5, లింక్ 6, లింక్ 7 with 28 packages. 100 మీటర్ల ఎత్తునున్నటువంటి గోదావరిని 624 మీటర్ల ఎత్తుకి తోడిపోయడం అని అంటే నిజంగా ఒక భగీరథ ప్రయత్నమే. సో ఇందులో భగీరథుడి ప్రయత్నం ఎంతవరకు ఉన్నా ఆ పరికరాల ప్రాముఖ్యత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఉపయోగించేటువంటి మిషన్స్ కావచ్చు, లేకపోతే బాహుబలి అని చెప్పే పంప్స్ కావచ్చు, వీటి గురించి వివరించండి. ఈ పంప్స్ పెట్టాలి అంటే మనము ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వాటర్ ట్రాన్స్ఫర్ చేయాలి. వాటర్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఐదర్ బై ప్రెషర్ పంప్స్ ఆర్ త్రూ టనెల్స్. సో ఇందులో కొన్ని టనెల్స్ 10 మీటర్ డయా టనెల్స్ ఉన్నవి. ఆ 10 మీటర్ డయా టనెల్స్లో కంప్లీట్గా మేము యాక్చువల్గా లోపలికి వెళ్ళి చూసాం. నేను ఐ విజిటెడ్ ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫ్రమ్ మేడిగడ్డ రైట్ అప్ టు కొండపోచమ్మ 625 meters height. So we have seen all these things. It's a great engineering marvel. So dedicated engineers, dedicated administration. The government of Telangana is fully dedicated to do this great exercise. So ఇందులో ఉన్నటువంటి టన్నెల్స్ కానీ, ఇందులో ఉన్నటువంటి ప్రెషర్ మెయిన్స్ కానీ, ఇందులో ఉన్నటువంటి ఓపెన్ ఛానల్స్ కానీ, దే ఆర్ ఆల్ డన్ ఆన్ ఏ వార్ ఫుటింగ్ అండ్ టాప్ ప్రయారిటీ టు గివ్ వాటర్ టు ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. కిందకి ప్రతి సంవత్సరం డ్రౌట్ వచ్చినా కూడా మినిమం 1000 TMC of water is going waste into Bay of Bengal, converting itself from fresh water to salt water. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర మనం ఆఫ్ చేసి ఇంత వాటర్ని ఉపయోగించుకోవడం అనేటటువంటిది ఈజ్ ఎ గ్రేట్ ఇంజనీరింగ్ మావెల్. గ్రావిటీ ద్వారా కూడా మనం నీటిని పంపింగ్ చేస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఎన్ని టన్నెల్స్ ఉన్నాయి? 203 kilometers length of tunnels, 98 kilometers length of pumping mains, and 19 pump houses, and gravity canal 1531 kilometers, and 3 barrages and 16 reservoirs that the Kaleshwaram project has created. ఇంత పెద్ద ఎత్తున మిషనరీ పనిచేయాలంటే విద్యుత్ శక్తి, కరెంట్ అనేది అవసరం. సో కాళేశ్వరం ప్రాజెక్ట్లో చెప్పే ఇంకొక అద్భుతం ఏంటంటే భూగర్భంలో 2 సబ్స్టేషన్లను నిర్మించడం. సో భూమి లోపల సబ్స్టేషన్ నిర్మించడం అనేది నిజంగా ఇంకొక ఆర్కిటెక్చరల్ మార్వల్ లేదా ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పొచ్చు. వాటి గురించి వివరించండి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఇవన్నిటిని కూడా లిఫ్ట్ చేయడానికి వీ నీడ్ ఎనార్మస్ పవర్. వీ రిక్వైర్ 4627 megawatts of power is required for this. So ఇంత పవర్ తోటి మనం వాటర్ని లిఫ్ట్ చేసి అట్ డిఫరెంట్ లెవెల్స్లో మనం డిఫరెంట్ రిజర్వాయర్స్ని ఫిల్అప్ చేసి మనం ఇస్తున్నాము. మిషన్ కాకతీయ లేదా మిషన్ భగీరథకి కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని మనం వాడుతున్నాం. ప్రస్తుతం మనం గ్రామాల్లో చూస్తే కనుక అన్ని గ్రామాల్లో కూడా క్యాన్ వాటర్కి అలవాటు పడ్డారు, అంటే ఆర్ఓ వాటర్కి ప్రజలు అలవాటు పడ్డారు. సో మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళే వస్తున్నప్పటికీ వీళ్ళు తాగడానికి కాకుండా వేరే అవసరాలకు మాత్రమే ఆ నీటిని ఉపయోగిస్తున్నారు. సో మిషన్ భగీరథ నీళ్లు తాగడానికి అనువైన వాటరేనా? రివర్స్ ఆస్మాసిస్ వాటర్, దీన్నే మనం డీమినరలైజ్డ్ వాటర్ అంటాం అన్నమాట. ఈ డీమినరలైజేషన్ ఏం చేస్తాం, మనము నీళ్లు తీసుకుని టోటల్గా డీమినరలైజ్ చేసేసి అందులో నామినల్గా కొంచెం మినరల్స్ యాడ్ చేసి మనం ఇస్తుంటారు. అందుకనే ఇవి తాగినటువంటి ప్రజలకి ఈ మోకాళ్ళ నొప్పులు, ఆస్ట్రియోపొరాసిస్, బోన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అందుకని మేము ఏమైనా అడ్వైజ్ చేస్తున్నామంటే మిషన్ భగీరథలో ఇచ్చేటటువంటి వాటరు ప్యూర్ వాటరు, క్లీన్ వాటరు, హ్యావింగ్ ఫ్రీ ఫ్రమ్ టర్బిడిటీ, free from biological contamination with adequate total dissolved solids, about 300 ppm అన్నమాట. అందులో కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి మనకి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా ఉపయోగపడుతుంది? 1980sలో గోదావరి ఫ్లడ్స్లో ఉండేదన్నమాట. పీరియాడికల్ ఫ్లడ్ వాటర్స్ వచ్చేసి ఫ్లడ్ అంతా వేస్ట్ అయిపోతూ ఉండేది. అప్పుడు నేను ఫ్లడ్ ఫ్లో కెనాల్ని డిజైన్ చేశాను.
హౌ టు యూజ్ ఫ్లడ్ వాటర్స్ని ఏ విధంగా వాడాలి, దానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఐ హ్యావ్ డిజైన్ ది ఫ్లడ్ ఫ్లో కెనాల్ అండ్ ఐ హ్యావ్ ఆల్సో డిజైన్ ది మిడ్ మానేరు డ్యామ్. నౌ ఫ్లడ్ ఫ్లో కెనాల్ అండ్ మిడ్ మానేరు డ్యామ్ మేము 3 డైమెన్షనల్ మోడల్ చేసాం 1984లో. ఆ మోడల్ని చూడడానికి పివి నరసింహరావు గారు అప్పుడు ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ వారు వచ్చి చూశారు. చూసి బ్రహ్మాండంగా ఉందని చెప్పి చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేశారు. దానికి వారు యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ 1993లో ఫౌండేషన్ వేశారు. నౌ వీఆర్ ఎంజాయింగ్ ది మిడ్ మానేరు డ్యామ్ అండ్ ది ఫ్లడ్ ఫ్లో కెనాల్. కాళేశ్వరం నుంచి మొదలుపెట్టినట్లయితే కాళేశ్వరంలో లిఫ్ట్ చేస్తాము 3 బ్యారేజెస్, మేడిగడ్డ అండ్ నారంసుందిల్ల. అక్కడి నుంచి ఎల్లంపల్లికి వెళ్తుంది. బ్రీఫ్గా మనం ఎల్లంపల్లి నుంచి మనం లిఫ్ట్ చేసి మిడ్ మానేరుకు తీసుకొస్తాము. మిడ్ మానేరు నుంచి సిరీస్ ఆఫ్ లిఫ్ట్ చేసి మల్లన్న సాగర్కి తీసుకెళ్తాము విత్ ఎ కెపాసిటీ ఆఫ్ 50 TMC. ఆ మల్లన్న సాగర్ నుంచి ఫైనల్గా కొండపోచమ్మ 624. ఈ మధ్యనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కొండపోచమ్మ రిజర్వాయర్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ వాటర్ తోటి సాల్వ్ అవుతాయి. Kaleshwaram project is going to revolutionize, revive and restore hydrological regime of river Godavari, which was at stake due to environmental degradation and ecological destruction. ఇంత హ్యూజ్ ప్రాసెస్ అన్నమాట అండి. ఈ హ్యూజ్ ప్రాసెస్ అన్నీ కూడా 7 లింక్స్ 25 ప్యాకేజెస్. సో ఆ విధంగా ఇండస్ట్రియల్ రెవల్యూషను, అగ్రికల్చరల్ రెవల్యూషను, దెన్ డ్రింకింగ్ వాటర్, ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మిషన్ భాగీరథ్ డ్రింకింగ్ వాటర్ బోత్ ఫర్ అర్బన్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ రూరల్ ఏరియాస్. సో ఈ విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం 20 జిల్లాలకు మాత్రమే సాగునీటిని కానివ్వండి లేదా తాగునీటిని అందిస్తుంది. సో మిగతా 13 జిల్లాలకి ఏ రకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి? రామప్ప ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అండర్ దేవాతుల ప్రాజెక్ట్. అక్కడ రామప్ప నుంచి మనము పాకాలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. పాకాలేమో కృష్ణా బేసిన్లో ఉన్నది, రామప్ప ఏమో గోదావరి బేసిన్లో ఉన్నది. బై లిఫ్టింగ్ వాటర్ ఫర్ అబౌట్ 10 kilometers, ది రిమైనింగ్ డిస్టెన్స్ విల్ గో బై గ్రావిటీ. సో నార్మల్గా మనము ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రకరకాలుగా మనము ఎవాల్యుయేట్ చేస్తుంటాము. ముందు టెక్నికల్ ఫీజిబిలిటీ, ఎకనామిక్ వయబిలిటీ, పొలిటికల్ సెగాసిటీ, సైంటిఫిక్ ఎవాల్యుయేషన్, దెన్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్. ఇవన్నీ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో బ్రహ్మాండంగా ఇమిడివి. ఈ సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ ద్వారా మనము ఈ గోదావరిని రివైవ్ చేయగలుగుతున్నాము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ని మనము కరెక్ట్ చేసుకుంటూ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ బ్యూటిఫుల్ ఎకోసిస్టమ్ ఫర్ ది ఎంటైర్ గోదావరి బేసిన్ త్రూ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత మేరకు పూర్తయింది? పూర్తిగా ప్రాజెక్ట్ నిర్మాణం కంప్లీట్ కావడానికి ఇంకెంత కాలం పడుతుంది? 85 to 90% వర్క్స్ అయిపోయినవి. ఇంకొక మేబీ 1.5 years ఆర్ మ్యాక్సిమం 2 yearsలో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతున్నప్పుడు మీరు బ్యూటిఫుల్గా వాటర్ రిసోర్సెస్ ఎంటైర్ తెలంగాణలో ఆప్టిమల్ రిజల్ట్స్ వస్తాయి, ఆప్టిమల్ యూటిలైజేషన్ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పర్యాటక రంగం ఏ విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది? కాళేశ్వరం ఈజ్ ఎ వెరీ ఎక్సలెంట్ పొటెన్షియల్ ఫర్ టూరిజం, ఎస్పెషల్లీ 3 బ్యారేజెస్ని చూడడం అనేటటువంటిది ఇంజనీరింగ్ మావెల్. అక్కడ ఉన్నటువంటి పంప్స్ ఈస్ ఎ బ్యూటిఫుల్ రిక్రియేషనల్ సెంటర్. సో టూరిజం పొటెన్షియల్ విల్ ఎన్హాన్స్ ఇమ్మెన్స్లీ. అదేవిధంగా ఫిషరీస్, because we are creating huge reservoirs. So fisheries is going to be another important industry, fisheries industry. Plantations, ఈ బన్స్ మీద గ్రీనరీ డెవలప్ చేయడము. సో ఇటు టూరిజం పొటెన్షియల్, ఇటు ఫిషరీస్ డెవలప్మెంటు, ఇటు గ్రీనరీ డెవలప్మెంటు, బ్యూటిఫుల్ యాంబియన్స్, మెకనైజేషన్, బోటింగ్ పెట్టవచ్చును. ఎన్నో రకాలుగా టూరిజం పొటెన్షియల్ పెరుగుతుంది. ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంటుంది. మనం హాస్పిటాలిటీ టూరిజము యాక్చువల్గా కొన్ని దేశాల్లో అయితే స్మాల్ ప్లేసెస్ లైక్ సింగపూర్ దే డిపెండ్ ఆన్ టూరిజం. సో ఇవన్నీ కూడా గ్రేట్ టూరిజం హబ్స్ ఆఫ్ యాక్టివిటీగా అవుతుందండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దూరదర్శన్ ఫర్ గివింగ్ మీ an opportunity to give you a brief synopsis of our Kaleshwaram project.